మా అత్తగారింట్లో ఇది రెండో రోజు కూడా నైటే ఉదయాన్నే లేక నైటే ముగ్గేసి పడుకున్నాము. ఉదయాన్నే లేచేసరికి కొంచెం లేట్ అయింది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా సంవత్సరం మొత్తం గుర్తుండిపోయేలా ఉండిద్ది అనమాట ఈ పండగ. నైట్ ముగ్గేసి రంగులు రుద్ది పడుకునేసరికి 12 అయితే అయింది. అందుకే ఉదయం తొందరగా లేగలేకపోయాం. భోగి పండుగ రోజు అయితే భోగి పళ్ళు అయితే పోసుకుంటారు. అదే పొంగల్ పండుగ రోజు అయితే పెద్దలకి పొంగల్ అయితే పెట్టుకొని సంబరాన్ని చేస్తారండి మాకల్లి. ఇక్కడ పూజకి అన్ని అయితే మేము సిద్ధం చేసుకుంటున్నాం. మా అత్త అయితే పొంగల్ అయితే పెడుతున్నాం అనమాట పొయ్యి మీద. ఇక్కడ చూడండి, నేను కాళ్ళకి పసుపు రాస్తుంటే నా కూతురు కూడా వచ్చి తను కూడా రాసుకుంటుంది. నేను రాస్తానన్నా వినలేదు, తనే రాసుకుంది అనమాట. సంక్రాంతి అంటే పెద్దల పండగ కదా, అందుకని చెప్పేసి పెద్దలు పెట్టుకుంటున్నారనమాట. చూడండి, పెద్దలు పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే ఇంట్లో అందరూ ఇలా అయితే బొట్టు పెట్టుకొని పటాలన్నీ కూడా మన పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా, వాళ్ళ ఫోటోలు ఎదురుగా పెట్టి ఇలా అన్ని వాళ్ళకి నచ్చినవన్నీ పెట్టేసి సంబరాన్ని అయితే వేస్తారు. తర్వాత మనం బయటికి వెళ్ళి తలుపు అయితే వేస్తారనమాట, వాళ్ళు వచ్చి తినిపోతారని చెప్పేసి. ఇక్కడ మా అత్త వాళ్ళు అయితే ఇంట్లోనే పెడుతున్నారు, మా అమ్మ వాళ్ళు అయితే ఈ రకంగా పెట్టరండి, సమాధి దగ్గరికి వెళ్ళి అయితే పెడతారు. మీకెళ్ళి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.